అందరికీ హాయ్ అండి. సమ్మర్ వస్తే అందరు వడియాలు పెడతారు. ఈ ఎండలు కూడా బాగున్నాయి. మా అమ్మ స్టైల్లో రవ్వ వడియాలు ఎట్లా చేస్తుందో చూసేయండి. వాటర్ తీసుకొని వాటర్లో జీలకర్ర, వాము, మంచినూనెలు వేసి బాగా మరగనియాలి. మరగనిచ్చినాక అందులో ఇట్లా రవ్వ అయితే వేసేస్తున్నాం. నేనైతే కలుపుతున్నా, అమ్మ పోస్తుంది. ఇట్లా బాగా కలపాలి, లేకపోతే అది ఉండలు ఉండలుగా అవుతుంది, వేయడానికి రాదు అసలు. ఇట్లా బాగా కలిపితేనే ఉండలు కట్టదు అసలు. మా అమ్మ అయితే అట్లా ఆపి ఆపి వస్తుంది, నేను కలుపుతున్నా బాగా. మేమైతే కట్టెల పొయ్యి మీదనే వేస్తున్నాం. మా అమ్మ గ్యాస్ అయిపోతుందని కట్టెల మీదనే వేయమంటుంది. ఎక్కువ వరకు కట్టెల మీదనే వేస్తుంది మా అమ్మ. అసలు గ్యాస్ తక్కువనే వాడుతుంది. కర్రీ ఒక్కటే వేస్తుంది గ్యాస్ మీద. కట్టెల పొయ్యి మీదనే వేస్తుంది. డైలీ అన్నము, రొట్టెలు, అంబలి కట్టెల మీదనే వేస్తుంది. మొత్తం ఇట్లా కలుపుకున్న తర్వాత దించి ఒక 1 అవర్ అట్లా చల్లారిన తర్వాతనే పోసుకోవాలి. వేడి మీద పోసుకోవద్దు, కవర్ ఇట్లా అంటుకుంటుంది. మా అమ్మ అయితే బాగా కలుపుతుంది, ఇట్లా అడుగు పట్టొద్దంట అని. మనం కలపకుండా ఉంటే అడుగు పడుతుందంట. ఇంకా అమ్మ బాగా కలుపుతుంది. ఇంకా 1 అవర్ అట్లా పెట్టినాము. చల్లారిన తర్వాత వడియాలు పోసుకోవాలి, లేకపోతే పేపర్ అంతా కాలుతుంది. ప్లాస్టిక్ మంచిది కాదు కదా. ఎండ అయితే బాగా కొడుతుంది. ఇంకా పోయి పెడదామని అనుకుంటున్నాము. చేసుకుంటాం. హీటర్ అసలు వాడదు మా అమ్మ అయితే. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీదనే వేడి చేసుకుంటాం వాటరు. ఎండ అయితే బాగా కొడుతుంది, పొయ్యి మిద్ద మీద పెడుతున్నాము. మా బాబుకి అసలు వీడియో తీయడం వస్తలేదు, పట్టుకుని అట్లా ఇట్లా తీస్తున్నాడు. మా పాప మా అమ్మతో నుంచి నేనైతే పెడుతున్నా, ఇంకా అమ్మకి ఇబ్బంది అవుతుందని. ఒక కేజీ పెట్టినాము, నిన్న ఒక కేజీ, ఈరోజు ఒక కేజీ. చాలా అంటే చాలా ఎండ కొడుతుంది. ఇక అయినా కానీ పెట్టాలి, ఇక తప్పదు కదా. వడియాలు చీరలో కూడా పెట్టుకోవచ్చు. చీరలు అయితే తొందరగా వెళ్ళవు, వాటర్ వేసి అట్లా వేసి తీయాలి. అందుకోసమని ఇంకా కవర్ ఉంది, కవర్ మీద వేస్తే కొంచెం ఈజీగా వెళ్తుందని చల్లారిన తర్వాతనే వేస్తున్నాము. ప్లాస్టిక్ కాబట్టి ఎండ అయితే బాగా కొడుతుంది, అట్లే వేస్తున్నాను నేనైతే. మధ్యలో మా పాప వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తుంది. పాపం ఎండ కొడుతుంది, కిందికి మీనికి తిరుగుతూ ఉంది. కొంచెం గాలి కూడా పెడుతుంది, కానీ అవి కాబట్టి లేచిపోతుంది. ఇంకా అవి తీయడమే అవుతుంది. ఇటు సైడ్ తీస్తే ఇటు సైడ్ పోతుంది, ఇటు సైడ్ తీస్తే ఇటు సైడ్ పోతుంది. ఫిల్టర్ వెయిట్స్ అవి తక్కువగా ఉంటాయి కాబట్టి రాళ్ళు తెద్దాం అనుకున్న కింద బండలు, కానీ ఇక తెలియదు, అవిటితోటే సరిపెట్టిన. మా అమ్మ అంటుంది పెద్ద పెద్ద వేస్తున్నావు, చిన్న చిన్నగా పోయి అని అంటుంది, కానీ నేనైతే పెద్దగానే వస్తున్నా. కానీ బాగా వచ్చినాయి. రవ్వ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. మా ఆయనకైతే చాలా ఇష్టం, అందుకోసమైనా వేస్తున్నా, ఆయనకి ఇష్టమని తీసుకుపోదామని. 2 days పెట్టినాము, అందుకోసమే 2 kgs అట్లా పెట్టినాము. ఇంకా అమ్మ వాళ్ళకి మాకు ఇద్దరికి కావాలని
రవ్వ వడియాలు పెట్టడం ఈజీయే, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవైతే మేము ప్రతిసారి బియ్యం కూడా పెడతాం, కానీ ఈసారి ఇవే మస్తు అవుతాయి అని అమ్మ అనేసరికి వద్దనుకున్నాము. మా అమ్మ అయితే ఇంకా పెద్దగా పోస్తున్నావు, చిన్నగా పోయి అని చెప్తుంది, కానీ నేనైతే పెద్దగానే పోస్తున్నా, ఇట్లనే బాగుంటుందిలే అమ్మ అని. ఇంకా అయిపోకొచ్చింది, కొంచెం అయితే అయిపోతుంది. ఈరోజు సాటర్డే కావడం చేత ఇక నేను అన్నం కూడా తినలేదు, ఎండ కొడుతుంది, 2 అయింది, బాగా ఆకలి అవుతుంది, తిందామని ఇక దెబ్బ పోసేస్తున్నా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి అబ్బా ప్లీజ్. బాయ్ బాయ్.